హాయ్ అండి, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ టు ఆషూస్ కిచెన్. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. చూడండి, ఇవాళ అయితే మనం మటన్ కీమా రెసిపీ చేసేస్తున్నాము. సండే కదండి, హ్యాపీ సండే అందరికీ. చూడండి, మటన్ కీమా రెసిపీ చాలా ఈజీ రెసిపీ అండి. చాలా సూపర్గా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈజీ ప్రాసెస్ అండి, ఎవరైనా చేసుకోవచ్చు. చూడండి, నేనైతే ½ కిలో మటన్ తీసుకున్నాను. ఖైమా కొట్టించుకొచ్చామండి మేము. చూడండి, చిన్నవిగా కొట్టించుకొచ్చాము. చూడండి, తర్వాత ఇందులోకి వేసేదానికి ఒక 6 ఆనియన్స్, ఒక 7 to 8 పచ్చిమిర్చి తీసుకున్నామండి. టమాటాస్ అయితే వేయము ఇందులో, ఓన్లీ ఆనియన్స్ పచ్చిమిర్చి వేస్తామండి. ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకున్నానండి నేను. చూడండి, పచ్చిమిర్చి ఇలాగా నిలువుగా ఘాటు పెట్టుకొని వేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ అయితే ఫస్ట్ మనము మటన్లో కలిపేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి కూడా అందులో యాడ్ చేసుకోవాలండి. చూడండి, యాడ్ చేసుకున్న తర్వాత మనం ఒక స్పెషల్ మసాలా రెడీ చేసుకోవాలండి. చూడండి, చూపించిన విధంగా పెరుగు, అల్లం పేస్ట్, కారం, ధనియాల పొడి, పసుపు పొడి తీసుకోవాలి. ఒక బండల్ పెట్టుకొని మనము ఆయిల్ వేడి చేసుకోవాలండి. అందులో చూడండి, ఆయిల్ వేసుకున్నాక మనము ఆయిల్ వేడి చేసుకున్నాక ఇవన్నీ మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులో ఫ్రై చేసుకోవాలండి. స్పెషల్ మసాలా అండి ఇది. ఇలా వేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది కీమాకి. చూడండి, ఫస్ట్ అయితే నేను జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రై చేసుకుంటున్నాను. ఇది కలర్ చేంజ్ అయ్యి మంచి పచ్చి వాసన అంతా పోయి మంచి వాసన వచ్చేటట్లుగా మనం ఫ్రై చేసుకోవాలండి. కర్రీ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్, అందరూ ట్రై చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ట్రై చేసుకోవచ్చు. చూడండి, ఇదైతే మనము మంచిగా ఫ్రై చేసుకోవాలి కలర్ చేంజ్ అయ్యే వరకు. చూడండి, కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో పెరుగు యాడ్ చేసుకోవాలండి. తర్వాత చూడండి, పెరుగు అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను. సండే కదండి, ఇవాళ నాన్ వెజ్ అందరి ఇళ్ళలో నాన్ వెజే చేస్తారనుకుంటా నాకు తెలిసి. చూడండి, పెరుగు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనము మళ్ళీ తీసుకున్నాం కదండి రెడ్ చిల్లీ పౌడరు, ధనియాల పొడి, పసుపు పొడి ఇందులో యాడ్ చేసుకోవాలండి. అది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని తీసుకోవడం వల్ల కర్రీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి టేస్ట్. చూడండి, మొత్తము బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవైతే ఫ్రై చేసేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది, చాలా మంచి అరోమా వస్తుంది. చూడండి, ఎంత కలర్ఫుల్గా వచ్చిందో గ్రేవీ. చూడండి అసలు ఎలా ఉందో. చూడండి, ఇలాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇదంతా మనము మటన్లో యాడ్ చేసుకోవాలండి. చూడండి, ఎంత బాగా ఫ్రై అయిందో అసలు. ఆయిల్ అంతా పైకి వచ్చేసిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకొని చూడండి, ముందుగా తీసుకున్నాం కదండి అందులో కలిపేసుకోవాలి మనము. ఇంతే అండి ప్రాసెస్. చాలా ఈజీ ప్రాసెస్, తొందరగా కూడా అయిపోతుంది. కాకపోతే మటన్ అనేది ఉడికేదానికి టైం పడుతుంది. ప్రాసెస్ అయితే చాలా ఈజీ, అందరు చేసుకునే విధంగానే ఉంటుంది. చూడండి, ఉప్పు వేసుకొని మనము స్టవ్ మీద పెట్టేసుకోవాలండి. ఉడికేదానికి కొంచెం వాటర్ వేసుకొని ఉడికేదానికి మనము పెట్టేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మటన్ ఉడికే వరకు మనము ఉడికించుకోవాలండి. మూత పెట్టేసుకున్నాము. చూడండి, మటన్ అయితే బాగా ఉడుకుతూ ఉందండి. ఆ ఉన్న నీళ్ళన్నీ ఇంకిపోవాలండి. అప్పటి వరకు మనము ఉడికించుకోవాలి కర్రీ అని. నీళ్ళన్నీ ఇంకిపోయి ఫ్రై టైప్లో వచ్చేయాలి కర్రీ అనేది. చూడండి, నీళ్ళైతే అయిపోయాయి. అందులో మొత్తము నీళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడైతే మటన్ అయితే ఉడికిపోయి ఉంటుంది. మన మటన్ ఉడికిపోయిన తర్వాత ఇందులో గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడే ఉప్పు కారం కూడా అన్నీ చెక్ చేసుకోవాలండి. ఏమన్నా తక్కువగా అనిపిస్తే ఈ టైంలో వేసుకోవచ్చు. చూడండి, ఫైనల్గా అయితే మన కర్రీ రెడీ అయిపోయింది. లాస్ట్గా కసూరి మేతి, కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది కర్రీ. కసూరి మేతి నలిపి వేసుకోవాలండి ఎప్పుడైనా కూడా కసూరి మేతిని. చూడండి, వేసుకున్న తర్వాత మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూడండి, ఎంత మంచి కలర్ వచ్చిందో, చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ ట్రై చేసుకోండి అండ్ కీప్ సపోర్టింగ్ మీ. Thank you for watching. Like and subscribe my channel. Thank you.